హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలీ వ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో అయితే నేను పెంచిన గోధుమ గడ్డిని అయితే చూపించేస్తారండి. నేనైతే గోధుమ గడ్డిని అయితే చిన్న చిన్న టబ్స్లో ఇలాగా టబ్ అడుగునైతే ఒక టిష్యూ పేపర్ అయితే వేసేసుకొని దానిపైన మొలకెత్తిన గోధుమ గింజల్ని ఇలా పెట్టేసుకొని నేనైతే పెంచేస్తాను. సో రూట్ సిస్టమ్ అనేది బాగా ఫామ్ అయిపోతుంది అనమాట టిష్యూ వల్ల. ఈ టిష్యూ కిందంతా రూట్స్ అండి అవన్నీ. ఈ మొలకలు అనేవి మనకు ఒక 7 days మాత్రమే పెరగాలన్నమాట. 7 days తర్వాత అవి మొక్కలు అయిపోతాయి. సో 7 days స్టేజ్లోనే మన ఈ గోధుమ గడ్డిని కట్ చేసుకోవాలి. గోధుమ గడ్డి జ్యూస్ అనేది తాగితే మనకి చాలా వాటికి బెనిఫిట్స్ ఉంటుందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మనకి చాలా వరకు తక్కువ టైంలోనే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ని, చాలా క్రోనిక్ డిసీజెస్ని తగ్గిస్తుంది. సో ఈ గడ్డిని అయితే మనం ఇలా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని జ్యూస్ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ డ్రై చేసేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.